హెచ్సీయూలో తెల్లవార్లు భూమి చదును పనులు కొనసాగాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 50కి పైగా జేసీబీలతో భూమి చదును పనులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. హెచ్సీయూ దగ్గర హెచ్సీయూలో తెల్లవార్లు భూమి చదును పనులు కొనసాగాయి. హెచ్సీయూ భూముల్లో తెల్లవార్లు భూమి చదును పనులు కొనసాగాయి. 50కి పైగా జేసీబీలతో పనులు చేయిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, శ్రావణి, హెచ్సీయూ పరిధిలో ఉన్నటువంటి 400 ఎకరాల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి చదును పనులు నిన్న తెల్లవార్లు కొనసాగినట్లుగా తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం జేసీబీలు లోపలికి ఎంటర్ అయ్యాయి. నిన్న 20 వరకే జేసీబీలు ఉన్నప్పటికీ రాత్రి మొత్తానికి 50కి పైగా జేసీబీలు కూడా అక్కడికి చేరుకున్నాయి. మొత్తం అర్ధరాత్రి కూడా పనులు కంటిన్యూ అయినట్లుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం కూడా లోపల పనులు కొనసాగుతున్నాయి. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా నిన్న రాత్రి వరకు హెచ్సీయూ మొత్తం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికిపోయింది. విద్యార్థులను దాదాపు 52 మందికి పైగా అరెస్ట్ చేసి విద్యార్థి నేతలను విద్యార్థులను అరెస్ట్ చేసి అటు రాయదుర్గం పిఎస్తో పాటు మాదాపూర్ పిఎస్కు కూడా తరలించారు. రాత్రి 10 గంటల తర్వాత వాళ్ళని వదిలేశారు. ఈ రోజు కూడా విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పడంతో పోలీసుల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ యూనియన్స్ ఇప్పటికే బయటకు చేరుకొని వాళ్ళు ఆందోళన చేయడానికి సిద్ధమవుతుంటే వాళ్ళందరినీ కూడా మెయిన్ గేట్ వద్దే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం మెయిన్ గేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు అటు రాజకీయ పార్టీలు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కూడా విద్యార్థుల ఆందోళన కూడా మద్దతు పలకడంతో ఈరోజు మరోసారి కూడా ఉద్రిక్త వాతావరణం చేసుకుంటుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ లోపల వైపు మాత్రం దాదాపు 50కి పైగా జేసీబీలతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని చెప్తా ఉన్నారు. అయితే స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రస్తుతం స్టూడెంట్స్ యూనియన్స్ కూడా బయట ఉన్నారు. వర్క్స్ ఇంకా జరుగుతున్నారు. వర్క్స్ నాన్ స్టాప్ గా నైట్ నుంచి జరుగుతున్నాయి సార్. ఇప్పుడు జేసీబీస్ అయితే ఏమంతా ఉన్నాయో ఆ జేసీబీస్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా అవుతానే ఉన్నాయి. నిన్నటి వరకు ఆ హెలిప్యాడ్ రీజన్ లో డిమాలిషన్ జరుగుతుంది ఓవర్ నైట్ గా. ఇప్పుడైతే మోర్ దెన్ 50-60 జేసీబీస్ అదర్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్ కొని ఎంట్రీ అవ్వడం జరిగింది. ఆ డిమాలిషన్ నుంచి ఆ లేక్స్ వాళ్ళు ఏమైతే చెప్తున్నారో ఎఫెక్ట్ అవ్వదు అనేసి ఖచ్చితంగా ఆ లేక్స్ ఎఫెక్ట్ అవుతారు. నిన్న రాత్రి వరకు ఆందోళన చేశారు. స్టూడెంట్స్ లీడర్స్ స్టూడెంట్స్ అరెస్ట్ చేశారు. మరి ఈ రోజు ఏమైనా ప్రొటెస్ట్ చేస్తున్నారా మీరు, లేకపోతే ఆందోళన కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా? దానికి మా స్కాలర్స్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటున్నారు మొబిలైజ్ చేసేకి పీపుల్ ని. మేము ఇంకా ఏం కోరుకుంటున్నామంటే అదర్ యూనివర్సిటీస్, సివిల్ సొసైటీస్, సరౌండింగ్ లో ఉన్న జనాలందరూ మొబిలైజ్ అయ్యేసి మా తోటి చేయి కలపాలని చూసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ పరిస్థితిలో వీళ్ళ సపోర్ట్ అందరిది కావాలి. ఎందుకంటే మేము ఒకవేళ ప్రొటెస్ట్కి వెళ్ళామనుకో వీళ్ళు ఏ ఎక్స్టెంట్ అయినా ఎక్స్టెంట్ అవుతారు సార్. టియర్ గ్యాసెస్ అన్ని వాళ్ళ కాడ రెడీగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎంత దారుణంగా కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కి వెళ్ళే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఆల్రెడీ పిఐఏలో కేసు ఫైల్ అయి ఉంది వాటర్ ఫౌండేషన్ నుంచి. ఎందుకనేసి వీళ్ళు సబ్జుడీస్ లో ఉన్నప్పుడు ఎలా వీళ్ళు వచ్చేసి ఇక్కడ డిమాలిషన్ జరుగుతుంది ఇక్కడ. ప్రస్తుతం స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చి ఇటు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని అడ్డుకుంటున్నారని కొంతమంది స్టూడెంట్స్ బయటకు రావడం, వాళ్ళ బయట కూడా వచ్చి ఆందోళన చేయడానికి కూడా వీల్లేదంటూ లోపలనే బారికేడ్స్ వేసి అడ్డుకుంటున్నారని స్టూడెంట్స్ లీడర్స్ చెప్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి అరెస్ట్లకు కూడా కొంతమంది విద్యార్థులు లేడీస్ గర్ల్స్ అని కూడా చూడకుండా జుట్లు పట్టి బలంగా లాక్కొని వెళ్లారు. మేము ఎంత ఆందోళన చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా పోలీసులు అడ్డుకొని వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం, హ్యూమన్ రైట్స్ ను కూడా ఆశ్రయిస్తాం, అదేవిధంగా సేఫ్ ఫారెస్ట్ లాంటి ఎన్విరాన్మెంటల్ సొసైటీ వీటిని కూడా ఆశ్రయిస్తాం అనేది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాట. నిన్న అర్ధరాత్రి వరకు కూడా హెచ్సీయూ మొత్తం అట్టుడికిపోయింది. ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం తలపించింది. కానీ ప్రస్తుతం విద్యార్థి నేతలంతా ఏం చేయాలనేది దానిపైన కూడా సమాలోచనలో ఉన్నారు. ఈ స్టూడెంట్స్ యూనియన్స్ కి హెచ్సీయూలో జరుగుతున్నటువంటి ఆందోళనకు అటు ఉస్మానియాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ యూనియన్స్ కూడా మద్దతు పలికాయి. వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి చేరుకుంటారేమో అనే ఉద్దేశంతో ఇక్కడ పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. హెచ్సీయూ లోపలికి ఎవరు వెళ్లాలన్నా లేకపోతే హెచ్సీయూ స్టూడెంట్స్ ఆందోళన చేయాలన్నా కూడా ఈ మెయిన్ గేటే ప్రధానమైనటువంటి
ఏరియా కావడంతో ఇక్కడనే పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరిని కూడా బయటకు రానివ్వడం లేదు. స్టూడెంట్స్ బయట నుంచి వచ్చే స్టూడెంట్ లీడర్స్ని కానీ లేకపోతే ఇంకా విద్యార్థి సంఘాల నాయకుల్ని కానీ వాళ్ళని కూడా లోపలికి అనుమతించట్లేదు. ప్రస్తుతం చూడొచ్చు, స్టూడెంట్స్ని కూడా లోపలికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటేనే వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే లోపలికి చేరుకున్నటువంటి 50కి పైగా జేసీబీలు లోపల నిరంతరాయంగా పనులు కొనసాగిస్తూనే ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నటువంటి విధంగా అటు పికాక్ పార్క్, పికాక్ లేక్ సైడ్ అని చెప్తా ఉన్నారు, అక్కడ కూడా పనులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. సో ఈ రోజు హాలిడే కాబట్టి రేపు వీళ్ళు కోర్టును అదేవిధంగా హ్యూమన్ రైట్స్ను ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నటువంటి స్టూడెంట్స్ లీడర్స్ను కూడా ప్రస్తుతం అడ్డుకోవడం పైన విద్యార్థులు మండిపడతా ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ బయటకు వచ్చి తమ మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం వీళ్ళ ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. బయటకు వచ్చి కూడా కనీసం మాట్లాడనివ్వట్లేదని చెప్తున్నారు. సో మీరు బయటకు వచ్చి కనీసం మాట్లాడే ప్రయత్నం చేస్తా కూడా రావట్లేదు. ఇప్పుడు బయటకు వచ్చినప్పటికి కూడా మీరు ఇప్పుడే చూసారు, మీడియాని రానివ్వట్లేదు, మమ్మల్ని మీడియాతో మాట్లాడనియట్లేదు. దానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉందని మమ్మల్ని ఆపేస్తున్నారు. నైట్ అంతా కంటిన్యూగా కంటిన్యూస్ గా అరుస్తానే ఉన్నాయి బర్డ్స్. వీడియోస్ కూడా ఉన్నాయి. నైట్ అంతా వర్క్ నడిచింది విత్ లైట్స్. మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి. అండ్ అది కూడా కొంతమంది దగ్గర ఫోన్లు తీసుకోవడం కూడా జరిగింది వీడియోలు తీస్తున్నందుకు. ఒకవేళ లీగల్ గా బ్యాటిల్ నడుస్తుంది, పిల్ వేశారు, ఆ పిల్ రిప్లై వచ్చే లోపు ఇంత ఫాస్ట్ గా చేయాల్సిన అవసరం ఏంటి? డే అండ్ నైట్ వర్క్ నడుస్తూ 50 జేసీబీస్ వచ్చి చేస్తున్నాయి. దానికి పోలీసులు కాపలా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వర్క్ జరుగుతున్న ప్రదేశం కూడా ఈ 400 acres పరిధిలోకి వస్తుందా? మీరు చెప్తున్న పికాక్ దానిలోకే వస్తుంది. మీరు కోర్టుకు వెళ్లే ఆలోచన కానీ లేకపోతే హ్యూమన్ రైట్స్ కానీ పిల్లేసాము. చాలా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అన్ని పిల్లేస్తున్నాయి. అది కోర్ట్ హాలిడేస్ లో ఉంది. ఇప్పుడు 7 days తర్వాత దాని రిజల్ట్ వస్తుంది. ఆ లోపల ఇది చేయడం చాలా అనుచితం అని చెప్పాలి. సో నిన్న ఈవినింగ్ వరకు కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. నిన్న కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి 10 గంటలకు కొందరిని, 12 గంటల తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ను బయటకు విడుదల చేశారు పోలీసులు. కానీ ఈ రోజు మాత్రం కనీసం బయటకు వచ్చి మా గలాన్ని వినిపిద్దామంటే కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పేది హెచ్యూ స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ చెప్తున్నటువంటి మాట. కానీ లోపల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పికాక్స్ కానీ లేకపోతే బర్డ్స్ అన్ని కూడా అరుపులు మాకు రాత్రి అంతా వినిపిస్తూనే ఉన్నాయి. తెల్లవారులు కూడా అక్కడ పనులు కొనసాగాయి. వాటిని ఆపివేయాలి అనేది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి డిమాండ్. ఇప్పటికే కోర్టులో పిల్స్ దాఖలు చేసాం. అటు హ్యూమన్ రైట్స్ కమిషన్ ను కూడా ఆశ్రయించబోతున్నాం. అదేవిధంగా మిగతా కొన్ని వాటిలో కూడా పిల్స్ దాఖలు చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు కోర్టు హాలిడే అయినా కూడా పనులు ఆపకుండా నిరంతరాయంగా కొనసాగించడం మాత్రం ఇది చట్ట విరుద్ధం అనేది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాట. స్వామి రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.